KKR, the defending champions of IPL 2025 సీజన్ ఛాంపియన్షిప్ గెలుచుకున్నారు. కెప్టెన్సీలో 2024లో ఛాంపియన్షిప్ గెలుచుకున్నారు కేకేఆర్ టీంలో చాలా చేంజెస్ అయితే ఉన్నాయి స్క్వాడ్లో. ఆ చేంజెస్ ఏంటంటే లాస్ట్ టైం కప్ గెలిపించిన శ్రేయస్ అయ్యర్ ఈ టీంలో లేరు, అంబీర్ కౌర్ లేరు. డిస్కస్ చేద్దాం వీడియోలో కేకేఆర్ స్ట్రాంగెస్ట్ ప్లేయింగ్ 11 ఎలా ఉండో చూద్దాం. వస్తుంది కాబట్టి ఇలాంటి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. ఎన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో నచ్చితే కనుక లైక్ చేసుకోండి. ఎన్ని లైక్స్ ఇస్తే అంత మోటివేషన్ అయితే వస్తుంది మాకు. లైక్ చేసుకోండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. నెంబర్ 1 సునీల్ నారాయణ్. బ్యాటింగ్లో బౌలింగ్లో రెండిట్లో కాంట్రిబ్యూట్ చేసే ప్లేయర్. ఆ సీజన్ చూసాం విత్ ద బ్యాట్ ఎలా పర్ఫామ్ చేశారు. ఒక సెంచరీ కూడా స్కోర్ చేశారు. ఓపెనింగ్లో వచ్చి విధ్వంసం చేస్తాం ఆ సీజన్ చూసాం. బౌలింగ్ కూడా చాలా బాగా చేశారు. దానికి లాస్ట్ సీజన్ మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఆఫ్ ద అవార్డ్ కూడా వచ్చింది. ది గ్రేటెస్ట్ ప్లేయర్ ఫర్ KKR. 2 క్వింటన్ డికాక్. ఆప్షన్ గుర్బాస్కర్ ఉంది. నాకు మాత్రం డికాక్ని ఆడిస్తారని అనిపిస్తుంది. సీజన్లో అంత మంచి పర్ఫార్మెన్స్ అయితే లేదు. కానీ గుడ్ న్యూస్ ఏంటంటే లాస్ట్ సీజన్ IPL తర్వాత క్వింటన్ డికాక్ చాలా మంచి ఫామ్లో ఉన్నారు. తెలుసు తనకి చాలా మంచి ప్లేయర్, తను క్వాలిటీ ప్లేయర్. ఒకవైపు సునీల్ నారాయణ అగ్రెసివ్ ఆడితే తను ఇన్నింగ్స్ని యాంకర్ చేయగలడు. నెంబర్ 3 వెంకటేష్ అయ్యర్. మళ్ళీ తన లాస్ట్ సీజన్ పర్ఫార్మెన్స్ చూసాం. మనకి 23.75 crores పెట్టి KKR కొనుక్కున్నారంటే ఆలోచించండి. ఒక మంచి ప్లేయర్ ఇచ్చిన IPL 2024లో పర్ఫార్మెన్స్ మననే ప్రైజ్ అయితే వచ్చింది తనకి. ఈ సీజన్లో ఇంపాక్ట్ ప్లేయర్ కింద మంచి నాక్స్ ఆడాడు. ఈ సీజన్ ఈ మ్యాచ్లో ప్లేయింగ్ లెవెల్లో ఉండే ఛాన్స్ అయితే ఉంది. నెంబర్ 4 KKR కెప్టెన్ రహానే. ఆ సీజన్లో అంత మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వకపోయినా 2023 IPL సీజన్లో రహానే చేసిన విధ్వంసం చూసాం. ముఖ్యంగా 2023 IPLలో 170+ స్ట్రైక్ రేట్ అయితే మెయింటైన్ చేశారు. 2023లో రహానే 2.0 చూపించాడు. 2024లో తన పర్ఫార్మెన్స్ డౌన్ అయ్యింది. ఇన్లీ స్పిన్నర్స్కి మాత్రం చాలా స్ట్రగుల్ అవుతున్నారు సీజన్లో. గుడ్ న్యూస్ ఏంటంటే IPL తర్వాత తన మంచి ఫామ్లో ఉన్నారు. లో చాలా మంచి బ్యాటింగ్ చేశారు. KKR కూడా పర్ఫార్మెన్స్ ఇస్తే KKR ఛాంపియన్షిప్ని రిటైన్ చేసుకోవచ్చు. నెంబర్ 5 రింకు సింగ్. పేరింటే మాత్రం 2023లో స్టాల్ పైన చేసిన 5 6తో విధ్వంసం గుర్తుకు వస్తుంది. 2024 IPLలో మాత్రం అంత మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయారు. తనకి అంత బ్యాటింగ్ కూడా వచ్చేది కాదు. గుడ్ న్యూస్ ఏంటంటే మెస్టిక్లో సైడ్ ముస్టిక్ అలీ ట్రోఫీలో రన్స్ అయితే చేస్తున్నారు రింకు సింగ్. KKRకి వన్ ఆఫ్ ద బెస్ట్ ఫినిషర్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అట్ నెంబర్ 5. 6 ఆండ్రీ రసెల్. పేరు వింటుంటే భయం వేస్తుంది. ఎందుకంటే బ్యాట్తో విధ్వంసం చేయగలడు, సిక్సెస్తో బౌలర్స్ని భయపెట్టగలడు. ఆయన బౌలింగ్లో కూడా కీ వికెట్స్ అయితే తీసిస్తారు KKRకి. కొన్ని సీజన్స్గా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు KKRకి ఆండ్రీ రసెల్ ఈసారి కూడా కీగా మారుతారు KKRకి. నెంబర్ 7లో రమణ్దీప్ సింగ్. రింకు సింగ్ ఆండ్రీ రసెల్లో ఎక్కువ అనుకుంటే నెంబర్ 7లో వచ్చి సిక్స్తో పవర్ హిట్టింగ్ చేయగలడు. యాక్చువల్లీ ఫామ్ అయితే చాలా బాగుంది. బౌలింగ్లో కూడా 9 వికెట్స్ తీసుకున్నాడు. తను కూడా ఒక గ్రేటెస్ట్ ఫినిషర్ అవుతారు KKRకి. గుడ్ ఫేస్ బౌలర్ కూడా. 8లో హర్షిత్ రాణా. KKRకి మెయిన్ బౌలర్ అని చెప్పుకోవచ్చు. ఆ సీజన్ ఒక మెయిన్ వికెట్ టేకర్ కింద తీసుకున్నారు. తో పాటు మంచి కాంట్రిబ్యూషన్స్ చేశారు. ఇండియన్ టీమ్కి డెబ్యూట్ చేసి మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు ఆల్ 3 ఫార్మాట్స్లో. స్పెషాలిటీ ఏంటంటే పవర్ ప్లేలో మిడిల్ ఓవర్స్లో బాగా బౌలింగ్ చేస్తారు. సో తను కూడా కీ వికెట్ టేకర్ ఫర్ KKR. 9 వరుణ్ చక్రవర్తి. మిస్టరీ స్పిన్నర్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ టీమ్ అండ్ కోల్కతా నైట్ రైడర్స్. మిస్టరీ స్పిన్తో బ్యాటర్స్ని దండయాత్ర చేస్తారు. వేసిన డెలివరీస్ ఎవరు చేయలేకపోతున్నారు. ఈజ్ మిస్టరీ స్పిన్ ఫర్ KKR ఇన్ ది సీజన్. స్పెషాలిటీ ఏంటంటే లెఫ్ట్ హ్యాండర్స్ అండ్ రైట్ హ్యాండర్స్ అన్ని ఇబ్బంది పెట్టగలడు. 10 వైభవ్ అరోరా. పవర్ ప్లే బౌలర్ KKRకి. సీజన్ ప్లేలో చాలా బాగా వేశారు వైభవ్ అరోరా. ఈ సీజన్ కూడా పవర్ ప్లేలో తీసే బౌలర్గా మారుతారు. 11 హండ్రిడ్స్ నోకియా. లాస్ట్ సీజన్లో IPLలో మాత్రం మంచి పర్ఫార్మెన్స్ అయితే చేయలే. ఎకానమీ కూడా అబౌవ్ 10 అయితే ఉంది. కానీ గుడ్ న్యూస్ ఏంటంటే IPL తర్వాత చాలా మంచి ఫామ్లో ఉన్నారు. ఎకానమీ 7.9 మాత్రమే. సో KKRకి కీగా మారుతారు. ఇది KKR ప్లేయింగ్ 11. మీకు KKR ప్లేయింగ్ 11 ఎలా అనిపించింది? మీకు
కేకేఆర్ ప్లేయింగ్ 11లో ఏమైనా మార్పులు చేయాలనుకుంటే కామెంట్ చేయండి. అలాగే ఈ ప్లేయింగ్ 11 స్ట్రాంగ్గా ఉందా లేదా కూడా కామెంట్ చేయండి. ఈ వీడియో ఎక్కువ వరకు చూసుంటారా అంటే ఒకరొకరు నచ్చే ఉంటుంది. ఇస్తే లైక్ చేసుకోండి, మాకు మోటివేషన్ ఇస్తుంది. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్ ఫర్ టుడే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.